హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2011లో విడుదలైన ఇన్ టైమ్ అనే సైఫై థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే ఇయర్ 2169. సైంటిస్ట్ మనుషుల డిఎన్ఏలో కొన్ని చేంజెస్ చేసి వాళ్ళ 25th బర్త్డే తర్వాత వాళ్ళకి ఏజ్ అవ్వనట్టు చేసేస్తారు. అదేలా పుట్టుకతోనే మనుషులందరి చేతుల్లోనూ ఒక టైమర్ ఉంటుంది. ఈ టైమర్లో ఉన్న సమయం జీరోకి వస్తే వాళ్ళు ఆన్ ద స్పాట్ చనిపోతారు. అలాగే ఇప్పుడు ప్రపంచంలో అందరూ డబ్బుకు బదులుగా టైంని యూస్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి కాఫీ కావాలంటే 3 minutes అని, టాక్సీ బుక్ చేయాలంటే 30 minutes అని అన్నిటికీ డబ్బుకి బదులుగా టైంనే చార్జ్ చేస్తారు. ఇలా ఏదైనా బిజినెస్ చేస్తూ డబ్బుకి బదులుగా టైంని సంపాదిస్తూ ఈ ప్రపంచంలో బ్రతకాలి. ఇంకా ధనవంతుల మాటకొస్తే వాళ్ళ దగ్గర టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చావే ఉండదు. ఇలా ఒకరి దగ్గర టైం ఎక్కువగా ఉంటే వాళ్ళకి 25 సంవత్సరాలైనా 105 సంవత్సరాలైనా వాళ్ళ హెల్త్ ఇంకా అపియరెన్స్ అస్సలు చేంజ్ అవ్వకుండా అలానే ఉంటారు. ఇదే ఈ మూవీ కాన్సెప్ట్. ఇక కథలోకి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ లో ఈ సినిమా హీరో విల్ ఏం చెప్తుంటాడంటే, సైంటిస్ట్ మనుషుల్ని డబ్బుకి బదులుగా టైం యూస్ చేసేటట్టు మార్చేశారు. కానీ వాళ్ళది ఎలా చేయగలిగారు అనే దాన్ని ఆలోచించడానికి కూడా నా దగ్గర టైం లేదు. విల్ డేటెన్ అనే సిటీలో ఉన్నాడు. ఇక్కడ పేదవాళ్ళు మాత్రమే బ్రతుకుతున్నారు. విల్ తెల్లవారి నిద్రలెగిచి చూస్తే అతని చేతిలో ఒక రోజుకి సరిపోయే టైం కూడా ఉండదు. కాబట్టి అతను త్వరగా పనికి రెడీ అవుతాడు. ఈ రోజు విల్ అమ్మకి 50th బర్త్డే కాబట్టి అతను తనకి విష్ చేశాడు. మనం ఇంకా రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, లోన్ కట్టలేదు కాబట్టి నేను ఒక 2 days కి టెక్స్టైల్ షాప్ లో పనికి వెళ్తాను. పని అయిపోయాక నేను లోన్ కట్టి నీకోసం బస్ స్టాప్ లో వెయిట్ చేస్తా. ఎలాగో అప్పుడు నా దగ్గర టైం చాలా తక్కువగా ఉంటుంది కనుక ఈ 2 రోజుల్లో నువ్వు కూడా ఏదైనా పని చేసి కొంచెం టైం సంపాదించి నన్ను బస్ స్టాండ్ లో వచ్చి మీట్ అవ్వని చెప్తుంది. ఓకే అమ్మా, మర్చిపోకుండా మిమ్మల్ని అక్కడ కలుస్తానని విల్ చెప్పాడు. విల్ అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అతని అమ్మ అతనికి 30 minutes టైం ఇచ్చి లంచ్ బ్రేక్ లో కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని చెప్తుంది. ఒకరు ఇంకొకరి చేతిని పట్టుకుని వాళ్ళ టైం ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. హీరో విల్ రోడ్ లో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి అతన్ని ఆపి తనకి 1 minute టైం ఇవ్వమని అడుగుతుంది. తన ఫ్యామిలీలో అందరూ కష్టపడుతున్నారు కాబట్టి ఈ చిన్న పిల్ల ఇలా టైం ని బెక్ చేస్తుంది. వీళ్ళ చేతికి పుట్టుకతోనే వచ్చిన ఈ టైమర్ వాళ్ళ 25th బర్త్డే తరువాత యాక్టివేట్ అవుతుంది. అప్పటిదాకా వీళ్ళు ఈ టైమర్ లో టైం యాడ్ చేయడమో లేక ఆల్రెడీ అందులో ఉన్న టైం ని యూజ్ చేయడమో కుదరదు. విల్ ఆ అమ్మాయికి 5 నిమిషాల టైం ని డొనేట్ చేస్తాడు. ఈ డివైస్ పేరు టైం క్యాప్సూల్. ఇందులో కూడా టైం ని స్టోర్ చేసుకోవచ్చు. అతని టైం ని తనకిచ్చాడు కాబట్టి విల్ అక్కడి నుంచి తొందరగా పరిగెడుతూ పనికి వెళ్తాడు. ఇక్కడ మనుషులెవరూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు. ఎప్పుడూ ఏదైనా ఒక పని చేసి టైం సంపాదించి వీళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఒక్కరోజు పనికి వెళ్లకుండా వీళ్ళు లీవ్ తీసుకున్నా నెక్స్ట్ డే వీళ్ళు చనిపోతారు. ఇతని పేరు బోరల్. ఇతను ఇంకా విల్ 10 సంవత్సరాల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. విల్ అతనితో కాఫీ తాగాలనుకున్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందే కాఫీ రేట్ ని 3 minutes నుంచి 4 minutes గా పెంచేస్తారు. వీళ్ళు అక్కడ ఆర్గ్యూ చేయలేరు కాబట్టి ఆ కాఫీని తీసుకుని అక్కడ నుంచి వచ్చేస్తారు. ఇలానే గవర్నమెంట్ రోజు రోజుకి అన్ని వస్తువుల ధర పెంచుతున్నారు. వీళ్ళ దారిలో ఎవరో ఇద్దరు ఆర్మ్ రెస్లింగ్ లా ఏదో ఒక గేమ్ ఆడడం చూస్తారు. ఈ గేమ్ లో ప్లేయర్స్ ఆపోజిట్ లో ఉన్న వాళ్ళ టైం మొత్తం లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఒక గేమ్ స్టార్ట్ అయితే ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోయేంత వరకు ఆ గేమ్ స్టాప్ అవ్వదు. అది చూసిన బోరల్ విల్ దగ్గర, ఇలాంటి ఫైట్ లో మీ నాన్న ఒక ఛాంపియన్. అతనిలా నువ్వు ఒక 2-3 ఫైట్ లోనైనా గెలిస్తే మనం ఇన్ని కష్టాలు పడక్కర్లేదని చెప్తాడు. వీళ్ళ సొసైటీలో ఎవరైనా చనిపోయినా వాళ్ళ డెడ్ బాడీని పక్కకు వేయడానికి కూడా ఎవరి దగ్గర టైం ఉండదు. అది చూసి విల్ బాధపడతాడు. అతను ఒక ఫ్యాక్టరీలో రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మిగతా వర్కర్స్ తో కలిసి అతని శాలరీని తీసుకుంటుంటాడు. కానీ వీళ్ళకిచ్చే శాలరీని కూడా తక్కువ చేసుంటారు కాబట్టి విల్ ఆ ఎంప్లాయీతో గొడవ పడతాడు. దానికి ఆ ఎంప్లాయీ గవర్నమెంట్ అన్నిటికీ రేట్లు పెంచేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కంపెనీ లాస్ లో వెళ్తుందని, దాని వల్ల వీళ్ళకి శాలరీని ఇంతే ఇస్తామని చెప్పి హీరోని అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తరువాత విల్ అతని ఫ్రెండ్ బోరల్ ని వెతుక్కుంటూ ఒక బార్ కి వెళ్ళాడు. యాక్చువల్లీ బోరల్ ఒక తాగుబోతు. బోరల్ విల్ కి ఒక అతన్ని చూపించి అతను చాలా ధనవంతుడు అనుకుంటా. వచ్చినప్పటి నుంచి ఇక్కడున్న వాళ్ళందరికీ ఫ్రీగా డ్రింక్స్ సప్లై చేస్తున్నాడని చెప్పాడు. ఈ ధనవంతుడి దగ్గర ఇంకా 116 సంవత్సరాలు టైం ఉంది. విల్ అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న టైం ని దోచుకోవడం కోసం నేను ఎవరైనా చంపే ప్రమాదం ఉందని విల్ చెప్తున్నప్పుడు అక్కడికి మినిట్ మెన్ అనే క్రిమినల్ గ్రూప్ వస్తుంది. వాళ్ళని చూడగానే ఆ బార్ లో ఉన్న అందరూ పారిపోతారు. వీళ్ళు టైం ఎక్కువగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న టైం మొత్తం తీసుకుని వాళ్ళని చంపేస్తారు. ఇతని పేరు ఫార్టిస్. ఇతనే ఈ క్రిమినల్ గ్రూప్ లీడర్.
అండ్ ఇతని వయసు 75. ఫార్టస్ ఆ ధనవంతుడి దగ్గర, కంగారు పడుకు, నేను నిన్ను టార్చర్ చేయను, మనమిద్దరం ఫైట్ చేద్దాం, ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళ టైం మొత్తం దొరుకుతుంది. అది విన్న ఈ ధనవంతుడు నాకు 1 నిమిషం టైం ఇవ్వండి అని చెప్పి బాత్రూమ్ కి వెళ్లి భయంలో వామిట్ చేస్తాడు. అప్పుడు అక్కడికి విల్ వచ్చి అతన్ని కాపాడాడు. ఆ క్రిమినల్ గ్రూప్ దగ్గర నుంచి తప్పించుకుని విల్ ఆ ధనవంతుడితో ఒక బిల్డింగ్ లో వెళ్లి దాగుంటాడు. ఈ చేసింగ్ అంతా చూసి ఆ ధనవంతుడు భయపడకుండా నవ్వుతూ ఉంటాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, నీ చేతిలో ఇంత టైం ని పెట్టుకుని మా సిటీకి ఎందుకు వచ్చావు అని విల్ అతన్ని తిడుతూ ఉంటాడు. ఇతని పేరు హెన్రీ. ఇతని వయసు ఇప్పుడు 105 సంవత్సరాలు. హెన్రీ అతని దగ్గర ఇన్ని సంవత్సరాలు అతని లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసి సంతోషంగా బ్రతికానని, ఇకపై అతనికి బ్రతకడంలో ఇంట్రెస్ట్ లేదని, అందుకే అతని లైఫ్ ని ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చానని చెప్తాడు. హెన్రీ లాంటి ధనవంతులు గ్రీన్విచ్ అనే చోట్లో బ్రతుకుతుంటారు. ఎప్పటికైనా గ్రీన్విచ్ కి షిఫ్ట్ అవ్వాలన్నదే విల్ డ్రీమ్. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరూ పేదవాళ్ళు కాబట్టి గవర్నమెంట్ వీళ్ళని పెద్దగా పట్టించుకోరు. అందువల్ల ఇక్కడ క్రైమ్స్ కూడా ఎక్కువ జరుగుతాయి. ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ లోనే నిద్రపోతారు. తెల్లవారాక హెన్రీ విల్ కి తెలియకుండా అతని దగ్గర ఉన్న 116 ఇయర్స్ టైం ని అతనికి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. హెన్రీ దగ్గర ఇప్పుడు 5 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం సేపు తరువాత విల్ నిద్ర లెగిచి అతని చేతిలో 116 ఇయర్స్ టైం ఉండడం చూసి షాక్ అవుతాడు. అతను హెన్రీని వెతకాలనుకున్నప్పుడు పక్కనున్న విండోలో నా టైం ని వేస్ట్ చేయకు అని రాసుంటుంది. హెన్రీ ఒక బ్రిడ్జ్ మీద కూర్చుని ఉండడం చూసిన విల్ అతని దగ్గర టైం తక్కువగా ఉంటుందని అర్థం చేసుకుని అతన్ని కాపాడడం కోసం పరిగెడతాడు. కానీ విల్ అక్కడికి చేరుకోవడానికి ముందే హెన్రీ చేతిలో ఉన్న టైం మొత్తం 0 అయి అతను నీటిలో పడి చనిపోతాడు. అది చూసిన విల్ అతన్ని కాపాడలేకపోయినందుకు బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అతను ఇక్కడికి రావడాన్ని ఒక సీసీటీవీ కెమెరా రికార్డ్ చేసి ఉంటుంది. తాను బోరల్ భార్య. వీళ్ళకి ఒక పాప పుట్టింటుంది. విల్ బోరల్ కి అతని చేతిలో ఉన్న టైం ని చూపించి జరిగిందంతా చెప్తాడు. అది విన్న బోరల్, నీ దగ్గర ఇంత టైం ఉందని తెలిస్తే ఈ సిటీలో నిన్ను కూడా చాలా మంది చంపడానికి ప్రయత్నిస్తారు. విల్, అవును, ఇక్కడుంటే ప్రమాదం అని చెప్పి బోరల్ తో ఇతను 10 ఇయర్స్ గా ఫ్రెండ్ గా ఉన్నాడు కాబట్టి అతనికి 10 ఇయర్స్ టైం ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. గత 10 సంవత్సరాలుగా నువ్వు నన్ను ఒక మంచి బ్రదర్ లా సపోర్ట్ చేశావు. ఇక నేను అమ్మతో కలిసి గ్రీన్విచ్ కి షిఫ్ట్ అవబోతున్నానని బోరల్ కి గుడ్ బై చెప్తాడు. ఇక్కడ మనకి విల్ అమ్మని చూపిస్తారు. తను లోన్ గా 2 డేస్ ని పే చేసింది. ఆ తరువాత తను బస్ ఎక్కి విల్ వెయిట్ చేస్తున్న బస్ స్టాండ్ కి రావాలనుకున్నప్పుడు బస్ చార్జ్ ని 1 hour నుంచి 2 hours గా మార్చేసింటారు. తన దగ్గర ఇప్పుడు 1.5 hours మాత్రమే టైం ఉంటుంది కాబట్టి ఆ బస్ డ్రైవర్ దగ్గర, నా కొడుకు నా కోసం ఆ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటాడు, వన్స్ అక్కడికి రీచ్ అయ్యాక నేను మీకు మిగతా టైం ని పే చేస్తానని చెప్తుంది. దానికి ఆ బస్ డ్రైవర్ ఒప్పుకోడు. అప్పుడు తను, నేను ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలనుకున్నా దానికి కనీసం 2 గంటలైనా పడుతుంది, అయినా నా దగ్గర అంత టైం లేదని తన డ్రైవర్ ని ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ డ్రైవర్ కొంచెం కూడా కనికారం లేకుండా అయితే పరిగెట్టు అని చెప్తాడు. బస్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరూ తనకి సహాయం చేయడానికి ముందుకు రారు. కాబట్టి ఈమె వేరే దారి లేక పరిగెట్టడం మొదలు పెడుతుంది. దారిలో తను చాలా మంది దగ్గర హెల్ప్ అడుగుతుంది, కానీ ఎవరు తనకి హెల్ప్ చేయరు. ఇంకోవైపు విల్ అతని అమ్మని పికప్ చేసుకోవడం కోసం బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటాడు. కానీ ఆ బస్ లో నుంచి అతని అమ్మ దిగకపోవడంతో తనకేమైనా సమస్య వచ్చింటుందని తనని వెతుక్కుంటూ విల్ పరిగెడతాడు. విల్ అమ్మ లాస్ట్ 1 hour నుంచి పరిగెడుతూ ఉన్నారు. ఆమె దగ్గర ఇప్పుడు టైం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకో పక్క విల్ కూడా అతని అమ్మని వెతుక్కుంటూ పరిగెడుతూ వస్తుంటాడు. ఆఖరికి విల్ కి అతని అమ్మ కనిపిస్తుంది. ఆమె దగ్గర ఇప్పుడు టైం 10 seconds కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ చాలా వేగంగా పరిగెడుతూ వస్తారు. వీళ్ళు దగ్గరకు వచ్చి చెయ్య పట్టుకోవాలనుకున్నప్పుడు ఆ 1 సెకండ్ డిఫరెన్స్ లో ఆమె టైమర్ 0 అయి ఆమె చనిపోతుంది. చేతిలో 100 సంవత్సరాలు టైం ఉన్న ఆ 1 సెకండ్ వల్ల అతని అమ్మని కాపాడుకోలేకపోయినందుకు విల్ చాలా గట్టిగా ఏడుస్తూ బాధపడతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చనిపోయిన హెన్రీ బాడీని నీటిలో నుంచి తీస్తారు. పోలీస్ ఆఫీసర్స్ ని ఈ సినిమాలో టైం కీపర్స్ అని అంటారు. ఇతని పేరు రే. ఇతను చాలా ఎక్స్పీరియన్స్డ్ అయిన టైం కీపర్. ఇతను గత 50 సంవత్సరాలుగా టైం కీపింగ్ చేస్తున్నాడు. రే అక్కడున్న ఆ కెమెరాని గమనిస్తాడు. ఇంకో పక్క విల్ గ్రీన్విచ్ కి వెళ్ళడానికి ఒక టాక్సీని బుక్ చేసుంటాడు. ఇక్కడ సిటీస్ అన్ని జోన్స్ లా డివైడ్ చేసుంటారు. అందులో డేట్ అండ్ జోన్ 12 లో ఉంటుంది. అదేలా గ్రీన్విచ్ జోన్ 4 లో ఉంటుంది కాబట్టి ఇతను మధ్యలో 9 చెక్ పోస్ట్ ని దాటాలి. అలా ఫస్ట్ చెక్ పోస్ట్ ని దాటేటప్పుడు హీరోని 1 month పే చేయమని అడుగుతారు. ఇలా ఒక్కొక్క జోన్ దాటేటప్పుడు 1 month పే చేయమంటారు. జోన్ 8 చెక్ పోస్ట్ నుంచి 2 months అని రేట్ పెంచేస్తారు. దీని వల్లే డే 10 లో ఉన్న వాళ్ళు మిగతా జోన్స్ కి వెళ్ళలేక అక్కడే
భయపడి కష్టపడుతున్నారు. విల్ 1 year కి మీద టైం ని పే చేసి గ్రీన్విచ్ ని చేరుకున్నాడు. గ్రీన్విచ్ లో ధనవంతులు మాత్రమే బ్రతుకుతున్నారు. ఇక్కడ ఒక బాటిల్ నీళ్లు తాగాలన్నా రోజుల్లో టైం పే చేయాలి. విల్ టాక్సీ దిగాక అతని దగ్గర 100 సంవత్సరాలు టైం ఉందన్న విషయం మర్చిపోయి టైం లేనట్టు పరిగెడతాడు. విల్ పరిగెడుతూ వెళ్లడాన్ని అక్కడున్న వాళ్ళందరూ చాలా వింతగా చూడడం వల్ల విల్ నార్మల్ అయి నడుస్తూ వెళ్తాడు. ఇదంతా దూరంలో నుంచి ఒక అమ్మాయి చూస్తుంది. తనే ఈ సినిమా హీరోయిన్ సిల్వియా. విల్ ఒక హోటల్ కి వెళ్లి రూమ్ బుక్ చేయాలనుకుంటాడు. అప్పుడు రిసెప్షనిస్ట్ ఈ హోటల్లో 1 day స్టే చేయాలంటే 2 months టైం పే చేయాలని చెప్తుంది. విల్ తను అడిగిన టైం పే చేసి కీస్ తీసుకుంటాడు. ఇంకోవైపు ఆ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ని టైం కీపర్స్ చూస్తుంటారు. అందులో విల్ రావడం మాత్రమే రికార్డ్ అయి ఉంటుంది. హెన్రీ ఎలా చనిపోయి ఉంటాడో ఆ వీడియోలో తెలియదు కాబట్టి విల్ హెన్రీ టైం తీసుకుని అతన్ని చంపేశాడని వీళ్ళందరూ అనుకుంటారు. నెక్స్ట్ డే హీరో విల్ అతను స్టే చేస్తున్న హోటల్ రూమ్ లో నిద్ర లెగిచి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. గ్రీన్విచ్ లో అన్నిటికీ టైం ఎక్కువగా చార్జ్ చేయడం వల్ల ఇతని దగ్గర ఉన్న 100 years కూడా ఇతనికి సరిపడవని అతను అర్థం చేసుకుంటాడు. కాబట్టి అతను టైం సంపాదించడం కోసం ఒక క్యాసినోకి వెళ్తాడు. క్యాసినోలోకి విల్ ని అలౌ చేయడానికి 1 year డొనేషన్ అడుగుతారు. అతను కూడా వాళ్ళు చెప్పినట్టు 1 year డొనేట్ చేసి పోకర్ ఆడడానికి వెళ్తాడు. ఒక చోట్లో గ్రీన్విచ్ టాప్ బిజినెస్ మ్యాన్ అందరూ ఆడడం చూసి విల్ వాళ్ళతో జాయిన్ అవుతాడు. వీళ్ళు ఆడుతున్నప్పుడు అక్కడికి సిల్వియా వస్తుంది. తను ఫిలిప్ అనే ఈ బిజినెస్ మ్యాన్ కూతురు. వీళ్ళందరూ కలిసి మొత్తం 1100 సంవత్సరాలని బెట్ కట్టుంటారు. ఆ బెట్ లో హీరో కూడా అతని దగ్గర ఉన్న 100 సంవత్సరాలని వేశాడు. ఇప్పుడు విల్ దగ్గర జస్ట్ 30 seconds మాత్రమే ఉండడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. వీళ్ళంతా వాళ్ళ కార్డ్స్ ని రివీల్ చేస్తారు. వాళ్ళలో హీరో దగ్గరే మంచి కాన్ఫిగరేషన్ ఉంటుంది. అతను గెలుస్తాడు కాబట్టి బెట్ లో వేసిన 1100 సంవత్సరాలని విల్ తీసుకుంటాడు. అతని కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు సిల్వియా కూడా ఇంప్రెస్ అవుతుంది. తను అతనికి కంగ్రాట్స్ చెప్పి రేపు జరగబోయే ఒక పార్టీకి అతన్ని ఇన్వైట్ చేస్తుంది. ఆ పార్టీని అటెండ్ చేయడం కోసం విల్ ఒక లగ్జరీస్ కార్ ని 59 years పే చేసి కొంటాడు. నెక్స్ట్ డే ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ స్టైల్ గా ఆ పార్టీకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఫిలిప్ విల్ కి అతని ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈమె ఫిలిప్ అమ్మ, మధ్యలో ఉన్నది అతని భార్య, ఆఖరిగా ఉన్నది అతని కూతురు సిల్వియా. ఫ్యామిలీ ఇంట్రడక్షన్ అయిపోయాక సిల్వియా విల్ ని తనతో డాన్స్ చేయమని అడుగుతుంది. వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తున్నప్పుడు అతని దగ్గర ధనవంతులు చావుకు భయపడి లైఫ్ ని ఎంజాయ్ చేయట్లేదని, కానీ తను వాళ్ళలా కాదని రిస్క్ తీసుకుని అడ్వెంచర్స్ చేయడం తనకి చాలా ఇష్టమని చెప్తుంది. అదే సమయంలో టైం కీపర్స్ విల్ ఆ పార్టీకి వచ్చాడని తెలుసుకుని అక్కడికి వస్తారు. వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్లిపోతారు. దాంతో ఇతను ఒక క్రిమినల్ అని సిల్వియా అనుకుంటుంది. టైం కీపర్స్ విల్ ని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు అతను హెన్రీని చంపలేదని ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. విల్ జరిగిందంతా చెప్తాడు, కానీ తనకి ప్రూఫ్ ఉండదు కాబట్టి విల్ చేతిలో ఉన్న టైం మొత్తం తీసుకుని ఒక 2 hours మాత్రం వదిలి అతన్ని కోర్టుకి తీసుకువెళ్లాలనుకుంటారు. నిజానికి గవర్నమెంట్ డేటన్ లో ఉన్న వాళ్ళ దగ్గర టైం ఉండకూడదని అనుకుంటున్నారు. ఎందుకంటే అందరి దగ్గర టైం ఉంటే అందరూ చావే లేకుండా బ్రతుకుతారు కాబట్టి డబ్బున్న వాళ్ళ కోసం పనిచేయడం కోసం పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళు చేయాలనుకుంటున్నారు. అతను తప్పు చేయలేదని ప్రూవ్ చేసినా కూడా అతన్ని మళ్ళీ తీసుకువెళ్లి డేటన్ లో వదిలేస్తారని విల్ అర్థం చేసుకుంటాడు. కాబట్టి అతను అక్కడ ఉన్న వాళ్ళని కొట్టి సిల్వియాని హాస్టేజ్ గా పట్టుకుని అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. విల్ సిల్వియాని అతని కార్ లో తీసుకువెళ్తాడు. వెనకాలే టైం కీపర్స్ కూడా వీళ్ళని చేస్ చేస్తారు. ఇతను కార్ ని స్పీడ్ గా డ్రైవ్ చేయడం చూసిన సిల్వియా ఏదైనా యాక్సిడెంట్ అయి తను చనిపోతుందేమో అని భయపడుతుంది. ఎలాగో విల్ ఆ టైం కీపర్స్ దగ్గర నుంచి తప్పించుకుని ఒక బ్రిడ్జ్ కింద కార్ స్టాప్ చేస్తాడు. అతని దగ్గర ఇప్పుడు 1:10 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. సిల్వియా దగ్గర 10 సంవత్సరాలు టైం ఉంటుంది కాబట్టి విల్ అతనికి టైం ట్రాన్స్ఫర్ చేయమని సిల్వియా దగ్గర అడుగుతాడు. కానీ ఇతను ఒక క్రిమినల్ అనుకుని ఇతనికి 1 సెకండ్ కూడా ఇవ్వనని గొడవ పడుతుంది. దానివల్ల విల్ తనని తీసుకుని డేటన్ కి వెళ్తుంటాడు. ఎలాగో విల్ ఇప్పుడు సిల్వియాని కిడ్నాప్ చేసేసాడు కాబట్టి తన తండ్రి ఫిలిప్ ని బెదిరించి టైం తీసుకోవచ్చని అనుకుంటాడు. అయినా ఇతని బ్యాడ్ లక్, దారిలో ఎవరో కొన్ని స్పైక్స్ పెట్టుంటారు. దానివల్ల వీళ్ళ కార్ టైర్ పంచర్ అయి కింద డామ్ దగ్గర పడి క్రాష్ అయిపోతుంది. అప్పుడు అక్కడికి మినిట్ మెన్ గ్రూప్ వస్తారు. వాళ్ళే ఈ ట్రాప్ ని సెట్ చేశారు. ముందు ఫార్టీస్ హీరో చేతిని చూసినప్పుడు అతని దగ్గర టైం తక్కువగా ఉంటుంది కాబట్టి అతన్ని వదిలేస్తాడు. ఆయన సిల్వియా దగ్గర 10 సంవత్సరాలు టైం ఉంటుంది కాబట్టి ఫార్టీస్ తన మొత్తం టైం తీసుకుని తనని చంపేయాలనుకుంటాడు. అతను సిల్వియా టైం ట్రాన్స్ఫర్ చేస్తుండగా మధ్యలో పోలీస్ రావడం చూసి 30 minutes టైం మాత్రం వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత సిల్వియాకి మెలకువ వచ్చి తన దగ్గర 30 minutes మాత్రమే ఉండడం చూసి తన షాక్ అవుతుంది. అప్పుడు విల్ తన దగ్గర, కంగారు పడుకో, ఇంతకు ముందు ఇలాంటి సిచ్యువేషన్స్ ని నేను చాలా ఫేస్ చేస్తున్నాను, మనకేం కాదని సిల్వియాకి ధైర్యం చెప్పి తనకి కొంచెం టైం డొనేట్ చేస్తాడు. టైం కీపర్స్ ఆ ఫ్లైఓవర్ దాటుకుని డామ్ కిందకొచ్చి చూసేలోపు సిల్వియా ఇంకా విల్ అక్కడి నుంచి తప్పించుకుని ఉంటారు. వీళ్ళిద్దరి దగ్గర ఇప్పుడు టైం
టైం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి విల్ అతని ఫ్రెండ్ బోరల్ ని కలవడం కోసం వెళ్తాడు. ఎలాగో ఫ్రెండ్ కి 10 సంవత్సరాలు టైం ట్రాన్స్ఫర్ చేశాం కదా, అతను మనకి హెల్ప్ చేస్తాడని విల్ ఆశతో కాలింగ్ బెల్ కొట్టి చూస్తే బోరల్ వైఫ్ డోర్ ఓపెన్ చేస్తుంది. తను అతని దగ్గర బోరల్ ఆల్రెడీ ఒక తాగుబోతు, అందులోనూ నువ్వు అతనికి 10 సంవత్సరాలు టైం ఇచ్చావు, దానివల్ల అతను లిమిట్ లేకుండా తాగి చనిపోయాడని చెప్తుంది. అది విన్నాక వీళ్ళిద్దరికి ఏం చేయాలో తెలియదు. సిల్వియా దగ్గర డైమండ్ ఇయర్ రింగ్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు పరిగెడుతూ ఒక పాన్ షాప్ కి వెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళు ఆ డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకుని వీళ్ళ దగ్గర టైం చాలా తక్కువగా ఉండడం చూసి వీళ్ళ అవసరం అర్థం చేసుకుని కావాలని 2 days మాత్రమే ఇస్తామని చెప్తారు. వేరే దారి లేక వీళ్ళిద్దరూ కూడా దానికి ఒప్పుకుంటారు. విల్ సిల్వియాని తీసుకుని వెళ్తున్నప్పుడు దారిలో డేటన్ లో ఉన్న చాలా బిల్డింగ్స్ మీద సిల్వియా తండ్రి ఫిలిప్ పేరు ఉండడం చూస్తారు. ఫిలిప్ డేటన్ లో ఉన్న వాళ్ళందరికీ టైం లోన్ ఇచ్చి సంపాదిస్తున్నాడు. విల్ ఫిలిప్ ఇంకా టైం కీపర్ కి కాల్ చేసి సిల్వియా వాళ్ళకి కావాలంటే 1000 years ని మిషన్ అనే డేటన్ లో ఉన్న ఒక టైం లైన్ కి డొనేట్ చేయమంటాడు. టైం లైన్స్ అంటే ప్రజలకి టైం ని చేర్చే ఒక ఆర్గనైజేషన్. ఇందులో ఎవరైనా టైం ని డొనేట్ చేస్తే దాన్ని డేటన్ లో ఉన్న ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డేటన్ లో ఉన్న ప్రజలందరూ టైం లేక అన్యాయంగా చనిపోవడం చూసి సిల్వియా బాధపడుతుంది. ఆ తరువాత వీళ్ళిద్దరూ విల్ ఇంటికి వెళ్తారు. సిల్వియా చేంజ్ చేసుకోవడం కోసం విల్ అతని అమ్మ బట్టల్ని తనకిస్తాడు. తెల్లవారాక వీళ్ళిద్దరూ ఆ టైం లైన్ ని చూస్తుంటారు. కానీ వీళ్ళు చెప్పినట్టు సిల్వియా తండ్రి ఫిలిప్ ఆ టైం లైన్ కి డబ్బు డొనేట్ చేసుండడు. ఎందుకంటే డేటన్ లో ఉన్న వాళ్ళకి 1000 years డొనేట్ చేస్తే అతని బిజినెస్ లాస్ అయిపోతుంది కాబట్టి ఫిలిప్ ఇలా చేశాడు. అది చూసి సిల్వియా డిసప్పాయింట్ అవుతుంది. తను అతని దగ్గర నువ్వు ఇప్పుడు నన్ను చంపేస్తావా అని అడిగినప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చని సిల్వియాని ఒక టెలిఫోన్ బూత్ కి తీసుకువెళ్లి ఇక్కడ నుంచి మీ నాన్నకి ఫోన్ చేసి హెల్ప్ అడిగని చెప్తాడు. అలాగే సిల్వియా సేఫ్టీ కోసం తన చేతికి ఒక గన్ ఇచ్చి తను ఫిలిప్ కి ఫోన్ చేస్తున్నప్పుడు ఇతను కొంచెం దూరంలో కూర్చునుంటాడు. ఆ సమయంలో అక్కడికి టైం కీపర్ రే వస్తాడు. సిల్వియా తన తండ్రి దగ్గర మీరెందుకు అతను అడిగిన టైం ఇవ్వలేదు, మీకు నాకన్నా మీ బిజినెస్ ముఖ్యమా నాన్న అని అడుగుతుంది. దానికి ఫిలిప్ లేదు సిల్వియా, నాకు అన్నిటికన్నా నువ్వే ఇంపార్టెంట్, నువ్వున్న లొకేషన్ టైం కీపర్స్ కి తెలుసు, వాళ్ళు నిన్ను కాపాడడానికి వస్తున్నారని చెప్తాడు. అది విని తను తిరిగి చూస్తే రే విల్ ని షూట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. వెంటనే తను తన దగ్గరున్న గన్ తో రే ని షూట్ చేసేస్తుంది. ఆ తరువాత విల్ ఇంకా సిల్వియా టైం కీపర్ కారులో అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటారు. కానీ రే దగ్గర టైం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి విల్ అతనికి 2 hours టైం డొనేట్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. రే షోల్డర్ లో బుల్లెట్ తగిలుంటుంది కాబట్టి అతనికి ఏం కాదు. ఈ టైం కీపర్స్ డేటన్ లో జరిగే క్రైమ్స్ ని అస్సలు పట్టించుకోరు కాబట్టి ఇక్కడున్న వాళ్ళు ఎవరికి టైం కీపర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందువల్ల అతనికి ఎవరూ సహాయం చేయరు. సిల్వియా విల్ దగ్గర నువ్వెందుకు అతనికి టైం ఇచ్చావు అని అడిగినప్పుడు టైం కీపర్స్ కి సాలరీ వాళ్ళ కారులోనే ఇస్తారు. అందులోనూ వాళ్ళకి ఒక రోజుకి ఎంత సరిపోతుందో అంతే ఇస్తారు. మనం ఇప్పుడు అతని కార్ని తీసుకొచ్చేసాం కాబట్టి అతను టైం 0 అయి చనిపోతాడు, అందుకే ఇచ్చా. విల్ అతనికి డేటన్ నుంచి వేరే జోన్ కి నడిచి వెళ్లే అంత టైం ఇచ్చాడు. రే నడుస్తూ వెళ్తున్నప్పుడు డేటన్ లో ఉన్న ప్రజలందరూ అతన్ని టీస్ చేస్తారు. అతను చాలా దూరం నడిచి వెళ్ళాక అక్కడికి ఇంకో టైం కీపర్ వచ్చి రేని కాపాడుతాడు. ఇప్పుడు సిల్వియా ఒక టైం కీపర్ ని షూట్ చేసింది కాబట్టి తను కూడా ఒక క్రిమినల్. వీళ్ళిద్దరూ డేటన్ ప్రజలకి జరిగే అన్యాయాన్ని ఆపాలనుకుంటారు. దానికోసం వీళ్ళిద్దరూ ముందు ఒక ధనవంతుడు కార్ని కార్జాకింగ్ చేస్తారు. ఆ కార్లో వచ్చిన ప్యాసింజర్స్ టైం ని దోచుకుని వీళ్ళిద్దరూ వాళ్ళని వదిలేస్తారు. ఈ విషయం బయటికి తెలిసి టీవీలో వీళ్ళిద్దరూ క్రిమినల్స్ అని న్యూస్ లో చెప్తుంటారు. రే సిల్వియా తండ్రి ఫిలిప్ ని కలిసి ఇక మీ కూతుర్ని కాపాడాల్సిన అవసరం లేదు సార్, తనని చూడగానే మేము తనని అరెస్ట్ చేస్తాం. ఒకవేళ మీరు మీ కూతుర్ని కాంటాక్ట్ చేసి తనకి హెల్ప్ చేయాలని ప్రయత్నిస్తే మేము మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం. కాబట్టి ఏం చేసినా ఆలోచించి చేయండి అని వార్నింగ్ ఇస్తాడు. అది విన్న ఫిలిప్ రేకి లంచం ఇవ్వాలని ఆలోచిస్తాడు. నీకెన్ని సంవత్సరాలు కావాలని అడిగినప్పుడు రే అతన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క విల్ ఇంకా సిల్వియా ఇలాంటి చిన్న చిన్న క్రైమ్స్ చేస్తే ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయలేమని ఈసారి ఒక పెద్ద ట్రక్ తో సిల్వియా తండ్రి ఫిలిప్ బ్యాంక్ ని గుద్ది రాబరీ చేస్తారు. ఆ బ్యాంక్ లో చాలా టైం క్యాప్సూల్స్ లో టైం ఉంటుంది. వీళ్ళు కొన్ని క్యాప్సూల్స్ ని బ్రీఫ్ కేసులో వేసుకుని బయటకు వచ్చి అక్కడ ఉన్న ప్రజల దగ్గర ఎవరికి ఎంత టైం కావాలో లోపలికి వెళ్లి తీసుకోమని చెప్తారు. అందులోనూ ఈ అనౌన్స్మెంట్ చేసింది ఫిలిప్ కూతురు సిల్వియా కాబట్టి అందరూ బ్యాంక్ లోపలికి వెళ్లి వాళ్ళకు దొరికిన టైం క్యాప్సూల్ తీసుకుని పారిపోతారు. విల్ బోరల్ భార్యకి కూడా ఒక 10 year టైం క్యాప్సూల్ ని చేరుస్తాడు.
విల్ ఇంకా సిల్వియా ఇలాంటి క్రైమ్స్ చేసి డే 10లో ఉన్న ప్రజలకి టైం పంచుతారు. వీళ్ళు ఇలా చేయడం వల్ల ప్రజలు కష్టపడకుండా వాళ్ళ లైఫ్ నార్మల్ అవుతుందని ఎదురు చూస్తారు. ఒక్కొక్క జోన్ అంటే సిటీస్ కి టైం లిమిట్ ఉంటుంది. డే 10లో టైం ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయిన విషయం టైం కీపర్స్ కి తెలిసిపోతుంది. అదేలా ప్రజలు 40s ని చూసి భయపడ్డం ఆపేశారు. ఇప్పుడు అందరి దగ్గర టైం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రొటెక్షన్ కోసం గన్ క్యారీ చేస్తుంటారు. ఇవన్నిటికీ విల్ ఇంకా సిల్వియానే కారణం కాబట్టి 40s వాళ్ళని చంపాలనుకుంటాడు. ఒక హోటల్లో విల్ ఇంకా సిల్వియా దాగునుంటారు. వాళ్ళని వెతుక్కుంటూ టైం కీపర్స్ అక్కడికి వచ్చేస్తారు. వీళ్ళ టైం కీపర్స్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా రే మాత్రం వీళ్ళని వదలకుండా వెంటపడతాడు. ఆఖరికి వీళ్ళు ఎలాగో ఒక బస్ ఎక్కి అతని దగ్గర నుంచి తప్పించుకుంటారు. ఈసారి వీళ్ళు ఎవరి కంట్లోనూ పడకుండా ఇంకో హోటల్ కి వెళ్లి సేఫ్టీ కోసం అక్కడున్న రూమ్స్ అన్నిటినీ బుక్ చేసుకుంటారు. వీళ్ళ వెనకాలే ఇంకో అతను వస్తాడు. రిసెప్షనిస్ట్ అతని దగ్గర రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయని చెప్పాక అతను వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి 40s కొంతమంది ప్రజల్ని కిడ్నాప్ చేసి విల్ ఇంకా సిల్వియా ఎక్కడున్నారో చెప్పమని వాళ్ళ దగ్గర అడుగుతాడు. అందులో ఆ హోటల్లో వాళ్ళిద్దరిని చూసిన అతను కూడా ఉంటాడు. అతని కళ్ళ ముందే 40s ఒక అతన్ని చంపేయడం వల్ల భయంలో ఇతను వాళ్ళున్న లొకేషన్ ని చెప్పేస్తాడు. విల్ ఇంకా సిల్వియా వాళ్ళ హోటల్ రూమ్ లో ఉన్నప్పుడు 40s అతని గ్యాంగ్ తో వచ్చి వాళ్ళని పట్టుకుంటాడు. 40s విల్ ని చూసి నేను ఎవరిని అంత ఈజీగా చంపేయను, నేను నీకొక ఛాన్స్ ఇస్తా, ఒకటి నాతో ఫైట్ చేయి లేకపోతే చచ్చిపో అని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు. ముందు విల్ దగ్గర ఉన్న టైం తక్కువ అవుతూ వెళ్తుంది. నిజానికి అతను ఇప్పుడు యూజ్ చేస్తున్నది అతని తండ్రి అతనికి నేర్పించిన టెక్నిక్. విల్ అతని చేతిలో ఉన్న టైం ని కావాలని కోల్పోతుంటాడు. అతని చేతిలో ఉన్న టైం 10:09 అని సెకండ్స్ కి వచ్చినప్పుడు 40s అతని చెయ్యి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా విల్ ఎప్పుడు చేస్తాడని అతని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆ ఒక్క సెకండ్ అతను డిస్ట్రాక్ట్ అయినప్పుడు విల్ 40s చేతి నుంచి అతను టైం తీసుకోవడం ప్రారంభిస్తాడు. అదే సమయంలో విల్ అతని ఇంకో చేతితో షూలో ఉన్న గన్ తీసి 40s మనుషులందరినీ షూట్ చేసేస్తాడు. దానివల్ల 40s ఏమీ చేయలేక అతని టైం 0 అయి చనిపోతాడు. వీళ్ళ సమస్యలన్నీ సాల్వ్ అయిపోయాయి అనుకుని విల్ ఇంకా సిల్వియా బయటకొచ్చి చూస్తే డే 10లో ఉన్న ప్రజల దగ్గర టైం ఎక్కువగా ఉందని గవర్నమెంట్ రేట్లన్నీ పెంచేసుంటారు. అది చూసిన విల్ సిల్వియా దగ్గర మనం ఇక ఈ పనిని వదిలేద్దాం, మనం ఎంత ప్రయత్నించినా ఇక్కడ ఏం మార్చలేమని చెప్తాడు. దానికి సిల్వియా డే 10లో ఉన్న ప్రజలు ఇక్కడుంటే కదా వాళ్ళు రేట్లు పెంచుతారు, వాళ్ళు వేరే జోన్ కి షిఫ్ట్ అయితే ఏమవుతుందని అడుగుతుంది. సో వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ వేస్తారు. నెక్స్ట్ సీన్ లో సిల్వియా తన తండ్రి ఆఫీస్ కి వెళ్లి సరెండర్ అవుతుంది. అందరూ తనని చూసి డిస్ట్రాక్ట్ అయినప్పుడు గార్డ్స్ మధ్య తాగునున్న విల్ ఫిలిప్ ని ఏం చేస్తాడు. ఫిలిప్ ఆఫీస్ లో 1 మిలియన్ ఇయర్ టైం క్యాప్సూల్ ఉంటుంది. దాన్ని దోచుకోవాలనుకున్నదే వీళ్ళ ప్లాన్. ఆ లాకర్ కున్న పాస్వర్డ్ ఏంటని విల్ సిల్వియాని అడుగుతాడు. దానికి తను అది ఖచ్చితంగా నా బర్త్డే అయితే అయ్యుండదు, చార్లెస్ డార్విన్ బర్త్డే ట్రై చేయి అని చెప్తుంది. ఫిలిప్ కి చార్లెస్ డార్విన్ చెప్పిన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే కోట్ అంటే చాలా ఇష్టం. వీళ్ళు అందులో ఉన్న 1 మిలియన్ ఇయర్ టైం క్యాప్సూల్ ని తీసేటప్పుడు ఫిలిప్ మీరు ఇలా చేయడం వల్ల ప్రజల లైఫ్ రిస్క్ లోకి వెళ్తుందని చెప్తాడు. దానికి విల్ మా జీవితం ఆల్రెడీ రిస్క్ లోనే ఉందని చెప్తాడు. వీళ్ళ టైం క్యాప్సూల్ తీసుకుని కార్లో వెళ్తున్నప్పుడు రే వీళ్ళని చేస్ చేస్తాడు. వీళ్ళ జోన్ కున్న బ్యారియర్స్ ని బదులుగొట్టుకుని ఎలాగో టైం కీపర్స్ దగ్గర నుంచి తప్పించుకుని డే 10 ని చేరుకుంటారు. విల్ కార్ దిగాక సినిమా స్టార్టింగ్ లో మనం చూసిన ఆ చిన్న పిల్ల మళ్ళీ ఇతని దగ్గర టైం అడుగుతుంది. అప్పుడు విల్ తనకి ఆ 1 మిలియన్ ఇయర్ క్యాప్సూల్ ని ఇచ్చి దాన్ని టైం లైన్ కి ఇవ్వమంటాడు. సరిగ్గా అదే సమయానికి రే అక్కడికి వచ్చి వీళ్ళని పట్టుకున్నాడు. ఈ లోపు ఆ 1 మిలియన్ ఇయర్ టైం లైన్ ని చేరుకోవడం వల్ల ప్రజలందరూ అటువైపు పరిగెడతారు. టైం లైన్ లో ఆ 1 మిలియన్ ఇయర్స్ ని డే 10లో ఉన్న వాళ్ళందరికీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎంతైనా విల్ ఇంకా సిల్వియా క్రిమినల్స్ కాబట్టి వాళ్ళిద్దరూ పరిగెడుతున్నప్పుడు రే ఒక షార్ట్ కట్ లో వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకుంటాడు. ఎలాగో వీళ్ళ దగ్గర 2 నిమిషాల కన్నా టైం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రే దగ్గర సరెండర్ అయిపోతారు. ఇక్కడే ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్. రే చాలా బిజీగా వీళ్ళని చేస్ చేయడం వల్ల అతని సాలరీ తీసుకోవడం మర్చిపోయి ఉంటాడు. కాబట్టి రే అతని టైం 0 అయి చనిపోయాడు. రే వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళకి కొంచెం టైం ఇచ్చి కాపాడుతాడని వీళ్ళిద్దరూ అనుకున్నారు. బట్ అంతకు ముందే ఇతను చనిపోయాడు కాబట్టి వీళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక వీళ్ళ దగ్గర ఉన్న ఆ కొంచెం టైంతో వీళ్ళు టైం లైన్ ని కూడా చేరుకోలేరు. అందుకని ఒకరి దగ్గర ఒకరు నా టైం తీసుకుని నువ్వు టైం లైన్ దగ్గరికి వెళ్ళని గొడవ పడుతుంటారు. అప్పుడే వీళ్ళకి ఒక విషయం గుర్తుకొస్తుంది. ఆ టైం కీపర్ చనిపోయాడంటే అతని శాలరీ ఇంకా కార్లోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ వాళ్ళ అయినంత వేగంగా ఆ కార్ దగ్గరికి పరిగెడతారు. విల్ ముందు ఫాస్ట్ గా పరిగెట్టి ఆ కార్లోకి వెళ్లి శాలరీ తీసుకుంటాడు.
ఆ తరువాత మళ్ళీ సిల్వియా వైపుకి పరిగెడుతూ వస్తుంటాడు. ఈ సీన్ చూడ్డానికి ఇంతకు ముందు విల్ అతని అమ్మకి టైం ఇవ్వడానికి పరిగెట్టిన ఆ సీన్ లానే ఉంటుంది. కానీ లక్కీలీ ఈసారి విల్ సిల్వియాకి టైం ఇచ్చేస్తాడు. ఇప్పుడు డేటన్ ప్రజల దగ్గర ధనవంతుల దగ్గర ఉన్నంత టైం ఉంది కాబట్టి వీళ్ళంతా ఫ్యాక్టరీలో పనిచేయడం వదిలేసి ఆ జోన్ లో నుంచి ఇంకో జోన్ కి నడిచి వెళ్తుంటారు. ఇలా చేయడం వల్ల టైం మీద ఉన్న కంట్రోల్ ని గవర్నమెంట్ కోల్పోయి టైం సిస్టమ్ మొత్తం కరప్ట్ అయిపోతుంది. ఇక ఎంత వెతకడానికి ప్రయత్నించినా టైం కీపర్స్ ఆ 1 మిలియన్ ఇయర్స్ ఎక్కడికి వెళ్ళిందని కనిపెట్టలేరు. కాబట్టి వాళ్ళు వాళ్ళ హెడ్ దగ్గర ఏం చేయాలని అడిగినప్పుడు ఇక చెయ్యడానికి ఏం లేదు, అందరూ మీ ఇంటికి వెళ్ళండి అని అతను చెప్తాడు. గవర్నమెంట్ విల్ ఇంకా సిల్వియాని పట్టించే వాళ్ళకి 100 ఇయర్స్ టైం రివార్డ్ ఇస్తామని అనౌన్స్ చేస్తారు. డేటన్ లో చేసినట్టు వీళ్ళిద్దరూ మిగతా జోన్స్ లో ఉన్న బ్యాంక్స్ ని రాబరీ చేసి ఆ టైం ని ప్రజలకి పంచేటట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.